టూటీ ఫ్రూటీ ఇంట్లోనే చేయడం ఇంత ఈజీ అని తెలియక ఇన్ని ఇయర్స్ ఈ టూటీ ఫ్రూటీ ఎలా చేస్తారబ్బా అని అనుకుంటూనే ఉండి ప్రాసెస్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ మిలన్ తినేసి తొక్కలు పడేయడం కాదండి, ఆ తొక్కలతో టూటీ ఫ్రూటీ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. రెడ్ పార్ట్ కనిపించకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని పైన కనిపించే రెడ్ పార్ట్ ఉంది కదా, అదంతా కనిపించకుండా నీట్గా తీసేసేయాలన్నమాట. వైట్గా అయిపోవాలి. తర్వాత నీట్గా వాష్ చేసిన తర్వాత వెనకాల తోలు ఉంటుంది కదా, అదంతా నీట్గా పీలర్తో పీల్ చేసేసుకోవాలి. సో మనకు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం చూసారా. చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఈవెన్గా పెట్టుకోవాలన్నమాట. కత్తితోనూ కత్తిపీటతోనూ రెండిటితో ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇలా క్యూట్ క్యూబ్స్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ వేసేసేయాలన్నమాట. దాంట్లో 1 స్పూన్ ఉప్పు వేస్తే తొందరగా మెత్తపడుతుంది. ఇలాగ జాలీలాగా తీసుకొని స్టిచ్ చేసి పక్కన పెట్టుకొని కూల్ చేసేయాలి. అదే బాణీలో ఒక 1/2 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి తీగ పాకం పట్టే వరకు మిక్స్ చేయాలి. బాగా ఇట్లా స్టిక్కీగా రాదనమాట, ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి. సో షుగర్ మెల్ట్ అయ్యి ఒక 5 మినిట్స్ అవ్వగానే ఇందాక మనం కట్ చేసి చల్లారి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టిన క్యూబ్స్, అవి వేసి స్టిర్ చేసేసేయాలి. ఒక 5 మినిట్స్ బాగా పట్టనివ్వాలన్నమాట ఆ షుగర్ సిరప్ అనేది. సో మనకి కనిపిస్తూ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా మారుతుంది అనమాట. ఆ టైంలో ఒక 5-10 మినిట్స్ ఉంచేసి ఆ ముక్కలన్నీ ఫిల్టర్లో వేసుకొని బాగా స్టిర్ చేసేయాలి. నీళ్ళన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. బాగా మిక్స్ చేసి 5 మినిట్స్ ఉంచిన తర్వాత 3 పోర్షన్స్ కింద డివైడ్ చేసుకొని 1/2 స్పూన్ ఫుడ్ కలర్ కలిపామండి. ఇప్పుడు దీన్ని ఒక 3 to 4 డేస్ మంచి ఎండలో ఆరాలన్నమాట. అంతే, టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే ఎంత బాగుందో, అసలు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా ఇవి ప్రిపేర్ చేస్తుంటే. మన ఇంట్లో స్వీట్స్లో కానీ ఐస్ క్రీమ్లో కానీ వేసుకుని తింటే భలే ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.